నా బ్యాక్ సైడ్ చూడొచ్చండి, వస్తున్నారు కొంతమంది. ఇంకా పైకి వెళ్ళాలంట. చాలా ఇప్పటికే మనం చాలా చాలా వచ్చేసామండి, మీరు కిందికి చూసుకోవచ్చు. ఇంకా చాలా పైకి వెళ్ళాలంట మీరు చెప్తున్నారు. ప్లేస్ ఉందండి నా బ్యాక్ సైడ్, మీరు చూసుకోవచ్చు. ఇప్పటికే లోపలికి వెళ్ళి చూపించాను. నా బ్యాక్ సైడ్ ఒకసారి మీరు చూడండి, కిందికి చూస్తుంటేనే ఉత్సాహ పడిపోతున్నాయండి, అంత పైన ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. చాలా ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. బాగుందండి, చాలా బాగుంది. కిందికి ఒకసారి విజువల్ చూడండి. వామ్మో, కింద పడ్డామంటే అసలు పార్ట్స్ కూడా దొరకవండి. గాడ్, ఇక్కడ కోతులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విజువల్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి, సూపర్ అసలు. వావ్, మీరు చూసుకోవచ్చండి ఆ బ్యాక్ సైడ్ సూపర్ అండి. పైనుంచి చాలా పైనుంచి అండి, పెద్ద కొండ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఓం నమః శివాయ. చూస్తేనే ఓం నమః శివాయ. చాలా డేంజర్గా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఏమాత్రం బ్రహ్మగిరికి స్టార్ట్ అయ్యానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండే బ్రహ్మగిరి అంట. వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగా ఎండ కొడుతుందండి, అందుకే గ్లాసెస్ తీసుకున్నా. 50 రూపీస్ అంట, పర్లేదు చీపునే దొరికింది. ఎండకి కొంచెం బాగుంటుంది స్పెట్స్ పెట్టుకుంటే. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం బ్రహ్మగిరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో వాటర్ రిజర్వాయర్ లాగా ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి మొత్తం బ్రహ్మగిరిలో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇందులోకి వచ్చిందంట. చాలామంది అదే చెప్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది. నా వెనకాల కనిపించేదండి బ్రహ్మగిరి ఫోర్ట్. పైకి వెళ్దాం. బాగుందండి, చాలా బాగుంది. బ్రహ్మగిరికి పైన కొండ ఎక్కాలంటే పైకి ఎక్కడానికి కిందికి దిగడానికి ఆల్మోస్ట్ 4 to 5 hours టైం పట్టిద్దని చెప్తున్నారు. సో మనకి 4-5 అవర్స్లో తినడానికి ఏమిటి కావాలి కాబట్టి వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఎట్ ద సేమ్ టైం ఇవి ఒక 2, ఇది ఒకటి తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకొని ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. జోలో పెట్టేసుకుంటున్నా. బ్యాగ్ కూడా పైకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదంటున్నారు, బరువు ఉంటుంది, పైకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. అందుకే బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టాను. 20 రూపీస్ తీసుకున్నారు. బాగుందండి, చాలా బాగుంది. ఇక బ్రహ్మగిరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమో ఇంత టైం పట్టిద్ది అంటున్నారు, మరి ట్రెక్కింగ్ ఎలా ఉండిద్దో చూద్దాం. నిన్న అక్కడ దేవగిరి ఫోర్ట్ కూడా వెళ్ళానండి. కాకపోతే అక్కడ ఏమైందంటే నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, మీకు చూపించడానికి అవ్వలేదు. జస్ట్ కొంతవరకే షూట్ చేయగలిగాను అక్కడ దేవగిరి ఫోర్ట్ అయితే నిజంగా చెప్తున్నా అంటే హైలైట్ అండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది లోపల. ఇక ఈరోజైతే త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకొని ఇప్పుడు బ్రహ్మగిరికి స్టార్ట్ అయ్యాము. అన్నీ తీసేసుకున్నాం, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ అన్నీ. ఇక చూద్దాం ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. చాలా ఎక్సైటింగ్గా ఉందండి. ఇలా వెళ్ళిపోతాం ఇక. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు నా బ్యాక్ సైడ్ వ్యూస్ చూడవచ్చు, కొండలు మీరు చూసుకోవచ్చండి. ఆ కొండే అండి బ్రహ్మగిరి. అది పైకి ఎక్కాలంట, మెట్లు ఉంటాయంట. ట్రెక్కింగ్ చాలా కష్టం అంటున్నారు కొంతమంది. చూద్దాం, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఎంత కష్టమైనా కానివ్వండి, మీకైతే చూపించాలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సిస్టమ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి నా బ్యాక్ సైడ్ అన్నీ హిందీలో రాశారు. ఈ విధంగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బాగుందండి, చాలా బాగుంది, సూపర్. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చండి. నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలంట, మీరు చూసుకోవచ్చు. ఎంట్రీ టికెట్ అడుగుతున్నారు. బాగుందండి, చాలా బాగుంది. వెళ్ళేసి ఎంట్రీ టికెట్ తీసుకుందాం. కితనే భయ్యా? 20 రూపాయలు, 20 రూపీస్ అని చెప్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది. 20 రూపీస్ ఇచ్చేద్దాం. 20 రూపీస్ తీసుకొని ఇక టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. బాగుందండి, చాలా బాగుంది. ఇదే అండి టికెట్, మీరు చూసుకోవచ్చు.
బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, అలా ఎంటర్ అయ్యానో లేదో ఇక స్టార్ట్ అయినాయండి అన్ని సీనిక్ లొకేషన్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ అక్కడ దూరంలో, చాలా దూరంలో వాటర్ ఫాల్ కూడా ఉందండి, చాలా పెద్ద వాటర్ ఫాల్. కానీ అది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. బాగుందండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి మీరు, అన్ని మెట్ల మార్గం ఇలా చూసుకోవచ్చు. ఇలా ఎక్కి పైకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇక వచ్చేంత వరకు పైన చాలా టాప్ వరకు వెళ్ళాలి. ఈ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, అన్ని సీనిక్ లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కాకపోతే కొంచెం దూరం నుంచి కనిపిస్తున్నాయి, అందుకే వీడియోలో సరిగ్గా కనిపిస్తలేవు. బాగుందండి, చాలా బాగుంది. ఇంకా ముందు ముందు మీకు దారిలోనే కనిపిస్తాయండి, అక్కడ చూపిస్తాను. బాగుందండి చాలా. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి మీరు, అన్ని మెట్ల మార్గం ఇలా చూసుకోవచ్చు. ఇలా ఎక్కి పైకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇక వచ్చేంత వరకు పైన చాలా టాప్ వరకు వెళ్ళాలి. ఈ మధ్య మధ్యలో వాటర్, నా బ్యాక్ సైడ్ చూడొచ్చండి మీరు, చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఇటు సైడ్ ఒకసారి వ్యూ చూస్తే మీరు షాక్ అయిపోతారండి. వావ్, ఎంత అమేజింగ్గా ఉన్నదంటే అంత అమేజింగ్గా ఉన్నాయండి వాటర్ ఫాల్స్. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అన్నీ చిన్నగా పడుతున్నాయండి. నాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. చూసుకోవచ్చు అండి, మీరు చూసుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి, సూపర్ అసలు. నిజంగా అండి సీనిక్ లొకేషన్స్ ఉన్నాయండి ఇక్కడైతే, సూపర్. వాటర్ స్టార్ట్ అయింది, ఇక మీరు చూసుకోవచ్చు. కింద ఒకసారి వ్యూ చూడండి ఒక్కసారి. కింద ఆ వాటర్, ఆ రిజర్వాయర్ లాగా ఆ పైన కొండ ఒకటి చూడండి మీరు. ఆ కొండ పై నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయండి. ఆ వాటర్ మొత్తం ఇక్కడ కింద ఉన్న ఆ రిజర్వాయర్లో కలుస్తున్నాయండి, మీరు గమనించవచ్చు. వావ్, బాగుందండి. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి ఇక్కడ ఆ కొండలు మాత్రం. అక్కడ కొండల పైన నుంచి లైట్గా వాటర్ కూడా వస్తుందండి, మీరు చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్. వావ్, నిజంగా సీనిక్ లొకేషన్స్ అండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, సూపర్. ఆ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చండి వాటర్ ఫాల్స్. చిన్నదండి ఇది, చిన్నగా అలా వస్తున్నాయి వాటర్. పైన జలాలండి ఇవి, మీరు చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. వావ్, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి ముందు మీరు చూసుకోవచ్చండి. నా బ్యాక్ సైడ్ ఇలా పైకి ఎక్కుంటూ వెళ్ళిపోవాలి ఇక ఈ మెట్ల మార్గం ద్వారా. ఇక్కడ పైన మీకు అక్కడక్కడ షాపులు కూడా కనిపిస్తాయండి. ఏదైనా సరే మీరు ఏదైనా తినడానికి తీసుకొచ్చారంటే కిందే తీసుకోండి. పైకి వచ్చే కొద్దీ ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోతాయండి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అయితే ఈ వాటర్ బాటిల్ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది, కింద అయితే మీకు 20 రూపీస్కే వచ్చేస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు మెట్ల మార్గం, బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసారా, నేను చాలా పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక షాప్ ఉంది, వాటర్ బాటిల్స్ అన్ని పెట్టారు. ఇలా వెళ్ళే కొద్దీ ఇలాంటి షాపులు వస్తూనే ఉంటాయండి, కాకపోతే వాటి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. ఇలా ఎక్కుతుంటే బాగా అలుపు వచ్చేస్తుందండి. ఇలా ఇంకో 1 అవర్ పడుతుందని చెప్తున్నారు అక్కడ గురువు గారు. బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన ఇంకా ఎంత పైకి వెళ్ళాలిరా బాబు. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. మామా ఏమో అనుకున్నాం కానీ ట్రెక్కింగ్ అంత ఈజీ కాదు, చాలా పైకి వచ్చాను ఇప్పటికే. ఇంకా 1 అవర్ పట్టిద్దంట పైకి వెళ్ళడానికి, 1 అవర్ 1.5 అవర్. బాగుందండి, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు అంతా జంగల్ అండి ఇది. మా బ్యాక్ సైడ్ మొత్తం జంగల్. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. కింద గురువుగారు అదే చెప్తున్నారు, షాపులో ఉన్న గురువుగారు. జాగ్రత్తగా ఉండు, ఫోన్లు ఇవన్నీ లాగేసుకొని వెళ్ళిపోతాయి. ఈ వాటర్ బాటిల్, బిస్కెట్లు ఇలాంటివన్నీ అవి వచ్చినప్పుడు వాటికి ఏ ఒకటి పెట్టు, ఇక సైలెంట్గా వెళ్ళిపోతాయి, లేదంటే నీ మీద పడతాయి అవి అంటున్నారు. నాకైతే కొంచెం భయంగానే ఉంది, కోతులు ఎప్పుడు వస్తాయని, అందుకే అటు ఇటు చూస్తున్నాను. బాగుందండి, చాలా బాగుంది. వెళ్దాం పైకిగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి గురువు గారు.
ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఆల్మోస్ట్ సగం వరకు రీచ్ అయ్యాను. బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. అందుకే ఈ గురువు గారు ఇక్కడ మ్యాగీ దొరికిద్దని చెప్పారు. మ్యాగీ తీసుకున్నాను. 50 రూపీస్ అంట. ఇది బాగుందండి. చాలా చూసుకోవచ్చు మామ. ట్రెక్కింగ్లో వీళ్ళు తగిలారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. థ్యాంక్ యూ బాయ్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందండి. మీరు చూసుకోవచ్చు. బాగుందండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అసలు ట్రెక్కింగ్ అండి. ఇప్పటి వరకు మనం నడుచుకుంటూ వచ్చిందంతా ఓకే, కష్టంగానే ఉంది. కానీ ఇక్కడ నుంచి అసలు కష్టం మొదలైపోతుంది. బాగుందండి. చాలా బాగుంది. సూపర్. వెళ్దాం, పైకి వెళ్ళిపోదాం ఇక. బాగుందండి. చాలా బాగుంది. ఆ బ్యాక్ సైడ్ సూపర్ అండి. పైనుంచి చాలా పైనుంచి అండి, పెద్ద కొండ అండి. ఇక్కడ ఆ పై నుంచి వాటర్ పడుతుందండి. మీరు గమనించవచ్చు. బాగుంది. చాలా బాగుంది. ఆ పైన కొండ నుంచి పడుతున్నాయండి వాటర్. ఇంకా మనం చాలా పైకి వెళ్ళాలంట. ఇక్కడ వచ్చే వాళ్ళు చెప్తున్నారు. మామ నా బ్యాక్ సైడ్ చూడవచ్చు అండి. మీరు నా బ్యాక్ సైడ్ చూడవచ్చు. పైనుంచి వాటర్ పడుతున్నాయి. బాగుంది. చాలా బాగుందండి. నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి ఇక్కడ బ్యూటీని. బాగుంది. చాలా బాగుంది. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. పైన ఇంకా ఇంకా అద్భుతాలు ఉన్నాయి. వావ్, బాగుందండి. చాలా బాగుంది. ఆ బ్యాక్ సైడ్ చూడవచ్చండి మీరు. ఇప్పటికే మనం చాలా పైకి వచ్చాం. ఇంకా చాలా పైకి ఉంది. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. అక్కడ చూస్తే భయం వేస్తుందండి అసలు. ఏమాత్రం కింద పడిపోయామంటే ఇక మన పార్ట్స్ కూడా దొరకవు. అంత డేంజరు. మనం చాలా పైకి వచ్చాం ఇప్పటికే. అంతా మీరు చూసుకోవచ్చు. వావ్, బ్యూటిఫుల్ అండి. చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. సూపర్ అసలు. కింద మీరు చూసుకోవచ్చు. కింద నుంచి కొంతమంది వస్తున్నారు. ఒక పర్సన్ ఇక్కడ నుంచి వెళ్తున్నాడు. బాగుందండి. చాలా బాగుంది. సూపర్ అసలు. వావ్, నైస్ అండి. ఆ బ్యాక్ సైడ్ కోతి కూడా ఉంది. మీరు గమనిస్తున్నారో లేదా? అమ్మో, ఇక్కడ చూస్తేనే భయం వేస్తుందండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎలా వెళ్తారో ఏటో జారి పడేలాగా ఉన్నాం. బాగుందండి. చాలా బాగుంది. ఇలానే పైకి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. అమ్మో, ఇలాంటి రూట్ ఇంకా చాలా భయంకరంగా ఉన్నాయంట. పైన ఇంకా చాలా ఉన్నాయంట. మీరు చూసుకోవచ్చు. బాగుందండి. చాలా బాగుంది. కిందికి చూస్తేనే భయం వేస్తుందండి. మీరు చూసుకోవచ్చు. బాగుంది. చాలా బాగుంది. ఇదే అండి ట్రెక్కింగ్. అసలు ట్రెక్కింగ్లో అసలైన మజా అంటే ఇదే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మామ. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. చూస్తేనే భయం వేస్తుంది అసలు. మీరు కిందికి ఒకసారి విజువల్ చూడండి. వామ్మో, కింద పడ్డామంటే అసలు పార్ట్స్ కూడా దొరకవండి. మై గాడ్, ఇక్కడ కోతులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విజువల్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. సూపర్ అసలు. వావ్, మీరు చూసుకోవచ్చు. వెళ్ళిపోదాం ఇలానే పట్టుకొని. ఇక్కడ కోతులు ఎక్కడ తీసుకెళ్ళిపోతాయని భయం వేస్తుందండి. మీరు చూసుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ పడిపోతున్నాయండి. కానీ సూపర్ అండి అసలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పైనుంచి వాటర్ వస్తున్నాయి. వావ్, ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. పైన కోతులు ఉన్నాయండి. కోతులు ఎక్కడ లాక్కపోతాయని భయం వేస్తుంది. మీరు చూసుకోవచ్చు. కింద కూడా ఒకసారి. వావ్, సూపర్ అండి అసలు. సూపర్. ఇక్కడ కోతులు కూడా చూసుకోవచ్చు అండి. చాలా ఉన్నాయి కోతులు నా బ్యాక్ సైడ్. మరి చూసుకోవచ్చు. ఇంకా చాలామంది జనాలు వస్తున్నారు. ఇంకా మనం పైకి వెళ్ళాలంట. అక్కడ నుంచి ఎక్కడ కోతులు తీసుకెళ్ళిపోతాయని భయం వేస్తుంది. ఫోన్లని లాగేసుకుంటాయని. మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎంత పైకి వెళ్ళాలో. బాగుంది. చాలా బాగుంది. చూస్తేనే భయం వేస్తుందండి ఆ మెట్లని. మీరు చూసుకోవచ్చు. పైనుంచి కూడా కొంతమంది వస్తున్నారు. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తేనే భయం వేస్తుందండి బాబోయ్. హైలైట్ అసలు. మీరు చూసుకోవచ్చు. వావ్, ఎక్సలెంట్ అండి. మార్వెలస్. బాగుంది. కిందికి చూస్తే భయం వేస్తుందండి బాబాయ్.
మీరు చూసుకోవచ్చు. చాలా పైకి వచ్చేసాం. ఇక్కడ కోతులు ఎక్కడ అటాక్ చేస్తాయని భయం వేస్తుంది. సూపర్ అండి. పైనుంచి అలా వాటర్ వస్తూనే ఉందండి. మొత్తం స్లిప్పరీ ఉంది. జారి పడేలాగున్నా. జారి పడినామంటే డైరెక్ట్ యమలోకానికి అండి. మీరు చూసుకోవచ్చు. సూపర్ అండి. సూపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా మీకు చూపిస్తాను. బాగుందండి, చాలా బాగుంది. నా బ్యాక్ సైడ్ చూడొచ్చండి. వస్తున్నారు కొంతమంది. ఇంకా పైకి వెళ్ళాలంట. ఇప్పటికే మనం చాలా వచ్చేసామండి. మీరు కిందికి చూసుకోవచ్చు. ఇంకా చాలా పైకి వెళ్ళాలంట మీరు చెప్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది. సూపర్, అసలు ఎక్సలెంట్ అండి. వావ్, జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్లకు రావాలండి. వావ్, సూపర్ అండి, సూపర్. మీరు చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అండి. ఇక్కడ గుహలు ఉన్నాయి మధ్యలో. సూపర్, బాగుందండి. సూపర్, ఎక్సలెంట్ అండి. ఇక్కడ చూస్తేనే భయం వస్తుందండి బాబోయ్. ఎక్సలెంట్ అండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పైన ఒకసారి చూడొచ్చండి. నేను ఇంత పైకి వచ్చాను కదా, ఇంకా పైకి ఉంది. పైన కొంతమంది భయపడుకుంటూ వస్తున్నారు. మీరు చూసుకోవచ్చు. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. సూపర్, సూపర్ అండి. एक्सीलेंट సూపర్ చూసుకోవచ్చండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఇక్కడ ఎక్కడి నుంచి కోతులు వస్తే అటాక్ చేస్తాయని భయం వేస్తుందండి కొంతవరకు రీచ్ అయ్యాం మీరు చూసుకోవచ్చండి ఇంకా పైకి వెళ్ళాలి అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలంట వావ్ మీరు చూసుకోవచ్చు నా కింద కొండ కింద నుంచి వావ్ బాగుందండి చాలా బాగుంది నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చండి ఇంకా పైకి వెళ్ళాలి చాలా పైకి వెళ్ళాలి ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయితే రీచ్ అయ్యాం ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలంట నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి మీరు ఇంకా చాలా పైకి వెళ్ళాలండి మీకు కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ పైకి వెళ్తే మన గోదావరి నది పుట్టిన ప్రదేశం కనిపించద్దంట బాగుందండి చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా పైకి వచ్చేసామండి ఇప్పటికే ఇంకా పైకి వెళ్ళాలంట బాగుందండి చాలా బాగుంది సూపర్ వండర్ఫుల్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం సూపర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి చిన్న పాప కూడా ట్రెక్కింగ్ చేస్తుంది ఇంత పైకి సూపర్ అండి పాప చాలా కష్టపడుతుందండి వాళ్ళ మదర్ ఎత్తుకొని వచ్చినట్టున్నారు లేకపోతే ఆ పాప వల్ల అయితే అవ్వదు నిజంగా చాలా గ్రేట్ అండి వాళ్ళ మదర్ నాకు సింగిల్గా నార్మల్గా రావడానికే ఇంత భయం వేసింది కానీ వాళ్ళ మదర్ వాళ్ళ పాపను ఎత్తుకొని వచ్చింది సూపర్ అండి సూపర్ నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చండి ఆ పైకి వెళ్తే గోదావరి పుట్టిన ప్లేస్ అండి గోదావరి నది మీకు తెలుసు కదా గోదావరి నది పుట్టిన ప్రదేశం అనేది అక్కడ ఉందంటండి పైన చూడండి गोदावरी का जन्म कहाँ हुआ नीचे तक उधर तक जाना पड़ेगा अच्छा ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఇంత పైకి వీళ్ళు ఎలా తీసుకొచ్చారు ఇంత పైన కూడా వీళ్ళు వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నారండి చాలా గ్రేట్ చాలా గ్రేట్ సూపర్ అండి నా బ్యాక్ సైడ్ చూడవచ్చు మామ ఒకసారి మీరు ఏమన్నా విజువల్స్ మామ అసలు హైలైట్ అసలు సూపర్ అండి ఎక్సలెంట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి నిజంగా చెప్తున్నాను సూపర్ ఇలాంటి విజువల్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు వావ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతే గోదావరి పుట్టినప్పుడు ప్లేస్ వచ్చిందండి నా బ్యాక్ సైడ్ చూడవచ్చండి మీరు విజువల్స్ వావ్ సూపర్ అండి ఎక్సలెంట్ అండి అసలు మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ గోదావరి పుట్టిన ప్రదేశానికి రీచ్ అయిపోయామండి
కొంచెమే దగ్గరలోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా దూరంలో, చిన్నది ఒక టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర గోదావరి పుట్టిందంటండి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చండి విజువల్స్. వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి, సూపర్ అసలు, ఎక్సలెంట్ అండి. మీరు చూసుకోవచ్చండి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అక్కడే గోదావరి పుట్టిన ప్లేస్ ఉందంట. ఇప్పుడు నేను ఆల్రెడీ కొండ పైకి ఎక్కి మళ్ళీ దిగేసి వచ్చానండి ఇటు సైడ్కి. అంటే ఒక సైడ్ కొండ ఎక్కి ఇంకో సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంది. కిందికి దిగిన తర్వాత అక్కడ గోదావరి పుట్టిందంట. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగుందండి, చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. సూపర్ అండి, విజువల్స్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ అసలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి నా బ్యాక్ సైడ్ గోదావరి పుట్టిన ప్లేస్ అదే అంట అండి. వావ్, బాగుంది కదా, సూపర్ అండి, సూపర్, చాలా బాగుందండి. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. ఇక్కడ చిన్న చిన్న పూల్స్ కూడా ఉన్నాయి నా బ్యాక్ సైడ్, మీరు చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అక్కడ ఏదో హిందీలో రాసిందండి, మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు అండి, ఇక్కడ హిందీలో రాశారు. అందరి గోదావరి లోపలే అంటండి. సూపర్ అండి, సూపర్ అసలు, మీరు చూసుకోవచ్చు. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్దాం. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. టెంపుల్ టైప్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అయ్యే గోదావరిగా మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఇవి కూడా గోదావరి వాటరే. వావ్, సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్ అండి, చూసుకోవచ్చు. చూసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా బాగుంది, చూసుకోవచ్చు. వావ్, ఎక్సలెంట్ అండి. మీరు చూసుకోవచ్చు అండి, ఇంకా వాటర్ ఇక్కడ వస్తున్నాయి కదండి. ఇదే అండి గోదావరి పుట్టిన ప్లేస్. ఆయన వాటర్ బాటిల్లో పడుతున్నాడు, మీరు చూసుకోవచ్చు. కింద మీరు చూసుకోవచ్చు అండి, మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి వాటర్ కూడా వస్తుంది. వావ్, సూపర్ కదా, చాలా బాగుందండి, చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. నైస్ అండి, గోదావరి పుట్టిన ప్లేస్. వాటర్ వస్తుంది, ఒకసారి మీరు చదువుకుందాం. సూపర్ అండి, ఎక్సలెంట్. గోదావరి ఎగ్జాక్ట్ లొకేషన్ అండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న దేవత విగ్రహం కూడా ఉందండి, మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు అండి, సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. నా బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి, ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చండి. ఎంత పైన ఉన్నామంటే పక్కనే గోదావరి పుట్టిన ప్లేస్ ఉందండి. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇప్పటికే లోపలికి వెళ్ళి చూపించాను. నా బ్యాక్ సైడ్ ఒకసారి మీరు చూడండి, కిందికి చూస్తుంటేనే పడిపోతున్నాయండి, అంత పైన ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. చాలా ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. బాగుందండి, చాలా బాగుంది. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి, మీరు చూసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ అసలు, మీరు చూసుకోవచ్చు అండి. వావ్, కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదండి. రియల్గా వచ్చి ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు జీవితాంతం గుర్తుండిపోద్దండి. ఇందాకలే మీకు చూపించాను గోదావరి పుట్టిన ప్లేస్ అని. ఆ టెంపుల్లోనే పుట్టిందండి, అక్కడే టెంపుల్ కట్టేశారు. లోపల నందిలో నుంచి వాటర్ వస్తుంటాయండి, అదే అండి గోదావరి పుట్టిన ప్లేస్ ఎగ్జాక్ట్గా. బాగుందండి, చాలా బాగుంది, సూపర్ అసలు, వర్త్ ఈ ప్లేసెస్ అన్నీ, ఎక్సలెంట్, మీరు చూసుకోవచ్చు. బాగుందండి, చాలా బాగుంది. ఇక మనం వెళ్ళిపోదామండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఇప్పుడు బ్రహ్మగిరి ఇప్పుడు కిందికి దిగాలి, అది పెద్ద టాస్క్. ఆ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చండి, చిన్న చిన్న కోతులు ఉన్నాయి. ఇవి ఎక్కడ ఫోన్ లాక్కు వెళ్ళిపోతాయని భయం వేస్తుంది. వావ్, సూపర్ అండి, నిజంగా ఎక్సలెంట్ అండి అసలు. ఆ విజువల్స్ మాత్రం నా బ్యాక్ సైడ్ రియల్గా చూస్తే మాత్రం షాక్ అయిపోతారు, అంత బాగున్నాయి.
బాగుందండి, చాలా బాగుంది, సూపర్ అసలు. ఒక్కసారి కింద చూడండి మామ, కింద ఒక్కసారి చూడండి కింద ఎంత బాగుందంటే, ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత లోతుందంటే నిజంగా చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వావ్, గోదావరి పుట్టిన ప్లేస్ అండి, ఇందాక మీకు వీడియోలో చూపించాను. వావ్, విజువల్స్ అయితే సూపర్ అండి, వర్త్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన కొంతమంది ట్రెక్కింగ్ చేస్తున్నారు పైన నుంచి. ఇంకా మనమైతే ఇప్పుడు ఇలా పైకి వెళ్ళిపోవాలి, ఆ కొండపైకి వెళ్ళేసి ఇంకా కిందికి దిగిపోవాలి. ఇందాక మనం వచ్చిన మార్గంలో దిగేసి ఇక వెళ్ళిపోవడమే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, కింద అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. గోదావరి పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. మీరు చూసుకోవచ్చు, అక్కడికి ఎక్కాలి ఇప్పుడు. ధూళి తీరిపోతుందండి. ఏమనుకుంటాం కానీ ట్రెక్కింగ్ అంత ఈజీ కాదండి, కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ నేచర్ని మాత్రం ఆస్వాదిస్తారు మీరు. ఇక్కడ నేచర్ని అంత బాగుంటుందండి, మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. వావ్, సూపర్ అండి, సూపర్. ఇంకా పైకి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి దిగేద్దాం. అక్కడ దిగాలంటే అది పెద్ద టాస్క్ అండి, అక్కడ బ్రహ్మగిరి హిల్స్ దగ్గర. ఇంకా చాలా భయం వేస్తుంది దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కేయచ్చు అంట, దిగేటప్పుడు మాత్రం చాలా భయం వేస్తుందని చెప్తున్నారు ఇక్కడ జనాలు. వీడియో కూడా తీయడం కష్టం అంటున్నారు, కానీ నాకు వీలైనంత వరకు నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను అండి. కిందికి దిగాలంటే చూస్తేనే భయం వేస్తుందండి, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం దిగుతున్నారు. దిగాలంటే పట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఇక్కడ వీడియో తీయాలంటే చాలా కష్టం అండి, చాలా డేంజర్ కూడా, రిస్కీ. అయినా కూడా నేను తీస్తున్నాను అండి వీడియో, మీరు చూసుకోవచ్చు. చూస్తేనే భయం వేస్తుంది. బాగుందండి, చాలా బాగుంది, చూసుకోవచ్చు. చూస్తేనే భయం వేస్తుందండి. ఇక్కడ కింద మీరు చూడొచ్చండి, చాలా మంది వస్తున్నారు. చూసుకోండి, చూసుకోవచ్చండి ఎంత డేంజర్ ఉందంటే ఇక్కడ. చూసుకోవచ్చండి, జై గోదావరి మాత. బాగుందండి, చాలా బాగుంది, సీనిక్ లొకేషన్స్ అండి. కుదరట్లేదండి అసలు, ఫోన్ పట్టుకోనికి అవ్వట్లా, మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎలాగో ఈ సపోర్ట్కి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఈ సపోర్ట్కి లేకపోతే అస్సలు ట్రెక్కింగ్ చేయలేరండి అడిగితే. సూపర్, మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి. ఇది చాలా దిగేసి మనం కిందికి వెళ్ళాలి. మధ్య మధ్యలో కోతులు కూడా అటాక్ చేస్తాయి, మీరు చూసుకోవచ్చు. సూపర్ అండి. ముందుకి చూస్తేనే భయం వేస్తుంది, ముందుకి చూస్తేనే భయం వేస్తుంది. కోతులు అటాక్ చేయకుంటే చాలండి, చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్. ఇలా చాలా మలుపులు ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఇలా వస్తూనే ఉన్నాయి పోతుంటే. పెద్ద కొండ, ఇలానే దిగాలి మేము. మీరు చూసుకోవచ్చు అండి, కింద కొంతమంది దిగుతున్నారు. బాగుందండి, చాలా బాగుంది. దిగేసి మనం వెళ్ళిపోదాం. ఎలాగోలా రిస్క్ అయినా సరే వీడియో అయితే తీస్తున్నామండి. చాలా భయం వేస్తుంది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్ అంటున్నారు, మీరు చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. కింద మీరు చూసుకోవచ్చు అండి, చూస్తేనే చాలా డేంజర్గా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయినా డైరెక్ట్ యమలోకానికే అండి, అంత డేంజర్. జాగ్రత్తగా వీటిని పట్టుకొని సపోర్ట్కి ఇచ్చారు. ఎలాగో ఈ సపోర్ట్ లేకపోతే ఇంకా డేంజర్ అండి, అసలు రావడానికి అవ్వదు ఇక్కడికి. అమ్మ, ఇక్కడ కోతులు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది భయం వేస్తుంది.
మీరు చూసుకోవచ్చండి నా బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ సగం వరకు దిగేసాం, ఇంకో సగం ఉందండి దిగాల్సింది. మీరు చూసుకోవచ్చండి ఆల్మోస్ట్ కిందికైతే రీచ్ అయిపోయాం, ఎన్నో కష్టాలు పడి. అవి చెప్పుకోలేమండి ఇక ఆ బాధలు. మీరు చూసుకోవచ్చు, బాగుందండి, చాలా బాగుంది. కిందికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ వాటర్ పడుతూనే ఉన్నాయి. ఎలాగోలా కిందికి వచ్చేసామండి. వామ్మో, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎలాగోలా కంప్లీట్ చేసేసాను. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇక నాసిక్కి వెళ్ళిపోదాం. నాసిక్కి వెళ్ళేసి నాసిక్లో నేను ఆల్రెడీ బస్ బుక్ చేశానండి హైదరాబాద్కి డైరెక్ట్. ఇక హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇక వీడియోస్ అన్నీ ఎడిట్ చేయాలి, నాకు వీడియోస్ ఎడిట్ చేసి అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. చాలా పని ఉందండి నాకు. రీచ్ అయిపోయామండి ఆల్మోస్ట్ కిందికి, దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి కిందికి దిగేసి వెళ్ళిపోవడమే. బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసి నా బ్యాగ్ నేను తీసుకున్నాను, అక్కడ పెట్టిన దగ్గర 10 రూపీస్ ఛార్జ్ చేశారు బ్యాగ్ లోపల షాప్లో పెట్టినందుకు. బాగుందండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ట్రెక్కింగ్ అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, పైన కొండలలో నుంచి వచ్చి వాటర్ ఇక్కడ కలుస్తుందండి. ఇక్కడ నుంచి మల్లపాతాల నుంచి వచ్చిన వాటర్ మొత్తం మీరు చూసుకోవచ్చు వచ్చి రిజర్వాయర్లో కలుస్తుంది. ఈ రిజర్వాయర్ నుంచి బయటికి వెళ్తుంది, మళ్ళీ ఎక్కడెక్కడో కలిసిపోతుంది, నాకు తెలిసిన నదిలో కలిసిపోతుంది. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి నాసిక్కి వెళ్దాం. డైరెక్ట్గా నాసిక్కి వెళ్ళేసి ఇక నేను అక్కడి నుంచి బుక్ చేసుకున్నానండి హైదరాబాద్కి. డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోదాం. నాసిక్ అయితే రీచ్ అయ్యామండి త్రయంబకేశ్వర్ నుంచి. అక్కడ బ్రహ్మగిరి హిల్స్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకున్నాం. చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషంగా ఉందండి. ఇక ఇప్పుడైతే నాసిక్ రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి నేను 4:30కి ఒక బస్ బుక్ చేసుకున్నాను అండి హైదరాబాద్కి. యాక్చువల్గా నేనైతే ఫస్ట్ ట్రైన్ కోసం చూశాను ఆన్లైన్లో, కానీ ట్రైన్ కనిపించలేదు, ట్రైన్స్ ఏం లేవండి. సో ఇక బస్సే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రైన్ అయితే కొంచెం చీప్లో అయిపోతుండే. ముందే నేను బడ్జెట్ ట్రావెలర్ని. ఇదైతే నాకు 1200 పడిందండి ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి. బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఔరంగాబాద్, నాసిక్ రెండింటిని నేను 3 డేస్లో ఎక్స్ప్లోర్ చేశానండి. చాలా ఆనందంగా ఉంది. అవన్నీ మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ చేసి. అన్నీ చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేసేవి. థంబ్నెయిల్స్ పెట్టాలి, థంబ్నెయిల్స్ ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ కొంచెం టైం పట్టిద్దండి. ఒక 1 వీక్ టైం పట్టవచ్చు, కానీ యూట్యూబ్లో మాత్రం కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ మొత్తం చాలా బాగుంటాయండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి, ఖచ్చితంగా అందరూ చూడండి. థ్యాంక్ యూ అండి, బాయ్.